శివుడు ఈ సృష్టి మొదట్లో ఎందుకు ఏడ్చాడో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. శివం ఈ శక్తికి 108 పేర్లు ఉన్నాయి. వాటికి 108 అర్థాలు ఉన్నాయి. అందరూ దేవుళ్ళు శివుని ధ్యానిస్తారు. అందరూ దేవుళ్ళు రూపాలు అందమైన ఆభరణాలతో వస్త్రాలతో ఉంటే శివుడు మాత్రం పులి చర్మం, శరీరమంతా విభూతి, జుట్టులో గంగాదేవి, చంద్రుడు. ఇలా శివుడి ఆకృతి అందరి దేవుళ్ళ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. నిజానికి శివుడి రూపం ఇలా ఎందుకు ఉంటుంది? ఆ ఆకృతి వెనకాల ఉన్న అసలు అర్థం ఏమిటి? అలాగే శివతత్వం అంటే ఏమిటి? శివతత్వం గురించి వేదాలు, పురాణాలు ఏమని చెబుతున్నాయి? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. శివం అంటే ఎటు కదలలేనివాడు, చలం లేనివాడు అని అర్థం. అంటే సర్వం వ్యాపించాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్న చైతన్యం అంతా శివతత్వమే. ఆయన కదలడు కానీ సృష్టిని అంతటిని కదిలిస్తాడు, నడిపిస్తాడు. ఈ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఈ శివమే లేకపోతే ఈ సృష్టి మొత్తం శవమైపోతుంది. జగత్తు ప్రారంభం సృష్టి. ఆ సృష్టి చైతన్యంతో కలగలాడుతూ స్థిరంగా ఉండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి ఎక్కడ ఆరంభమైందో ఆ ఆరంభం స్థానంలో లీనమవ్వడమే లయ. ఏది ఆరంభమో ఏది అంతమో అదే శివతత్వం. అదే ఈ అంతం లేని ఈశ్వరతత్వం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇది దశాక్షరి మహామంత్రం. ఈ మహామంత్రం కృష్ణ యజుర్వేదంలో శ్రీరుద్ర ప్రసన్నహం అనే అధ్యాయంలో ఉంటుంది. భగవంతుడైన రుద్రుడికి నమస్కారం అని అర్థం. వేదం శివుడిని రుద్రుడు అని కీర్తిస్తుంది. రుద్రుడు అంటే ఎవరు? ఈ శబ్దం రుదహ అనే పదం నుండి పుట్టింది. రోదము అంటే ఏడుపు. సృష్టిలో మొదటిసారి ఏడ్చినవాడు శివుడు. ఆయన నేత్రాల నుండి జారిపడిన కన్నీటి చుక్కలే రుద్రాక్షలుగా మారాయి. శుభం ప్రసాదించే శివుడికి ఏడవాల్సిన అవసరం ఏమి వచ్చింది? సృష్టి ఆదిలో నారాయణుడు నాభి కమలం నుండి పంచముఖ బ్రహ్మ జన్మించారు. కళ్ళు తెరిచి చూశారు బ్రహ్మ. ఎటు చూసినా నీరే. తానే తొలి స్వయంభుడు అని అనుకున్నాడు బ్రహ్మ. ఈ జలానికి ఆది అంతం తెలుసుకోవాలని కమలాసనం దిగి ఆ జలంలో నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళేసరికి ఓం అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళారు. అక్కడ తెల్లని కాంతితో ఒక తేజోమూర్తి ధ్యానం చేస్తూ బ్రహ్మకి కనిపించారు. వీడెవడు అని అనుకున్నారు బ్రహ్మ. నాకు 5 ముఖాలు ఉన్నాయి, వీడికి ఒకటే ముఖము ఉన్నది. వీడికన్నా నేను గొప్పవాడినని అహంకారంతో బ్రహ్మ ఆ తేజోమూర్తి ధ్యానం భగ్నం చేశారు. ఆ తేజోమూర్తి కళ్ళు తెరిచి బ్రహ్మ వంక చూశారు. నేను పంచముఖుడను, నీకన్నా గొప్పవాడను, నన్నే ధ్యానించు, నీకు వరాలు ఇస్తాను అని అహంకారంగా పలికాడు బ్రహ్మ. ఆ తేజోమూర్తి ఎంతో ప్రశాంతంగా బ్రహ్మకు వరాహ బ్రహ్మ తత్వం చెప్పసాగాడు. వినలేదు బ్రహ్మ. వెంటనే ఆ తేజోమూర్తి తన ఎడమ చేతి చిటికన వేలి గోరును కత్తిలా చేసి బ్రహ్మ 5వ తలని నరికేశారు. ఈ చర్యలో అహంకారం నశించిన బ్రహ్మకు జ్ఞానోదయం అయింది. అప్పటి నుండి ఆయన చతుర్ముఖుడు అయినాడు. అయితే నరకబడ్డ 5వ తల ఆ తేజోమూర్తి చిటికన వేలకు అతుక్కొని ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ తలను వదిలించుకోవడం ఆ తేజోమూర్తికి సాధ్యం కాలేదు. వెంటనే నారాయణ ధ్యానం చేశారు. నారాయణుడు ప్రత్యక్షమై, ఈశ్వర, బ్రహ్మ శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఇంత తపస్సు చేసి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నానా అని గట్టిగా రోధించాడు ఆ తేజోమూర్తి. అప్పటి నుండి ఆయన రుద్రుడుగా అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రోదాయతి శర్మ మంతకాలే ఇది రుద్రః. ప్రళయకాలం నందు సమస్తమును ఏడిపించువాడు గనుక రుద్రుడని కొందరు అంటారు.